భారతదేశ చరిత్ర 1-2 భాగములు. భారతదేశ చరిత్రలో సుల్తాన్ మహమూద్ గజనీది ఒక మరపురాని సంఘటన. ఈయన తురుష్కులు హిందుస్థాన్లో రాజ్యస్థాపనకు పునాది వేసినాడని, ఈయన క్రీస్తు శకం 1009 నుండి క్రీస్తు శకం 1026 సంవత్సరముల మధ్య 17 పర్యాయములు దండెత్తి వచ్చినాడు. ఈయన దండయాత్రలో ముఖ్యమైనది సోమనాథ దేవాలయ ధ్వంసం. సోమనాథ దేవాలయ ధ్వంసం క్రీస్తు శకం 1026. సుల్తాన్ మహమూద్ గజనీ దండయాత్రలో అత్యంత ముఖ్యమైనది సోమనాథ దేవాలయ విధ్వంసం. ఈ దేవాలయం కదియావార్ వెరావెల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో గుజరాత్లో ఉంది. దీని నిర్వహణకు 10,000 గ్రామముల మీది ఆదాయం ఈనాముగా ఇవ్వబడింది. ఈ దేవాలయమునకు 1000 మంది పూజారులు, 500 మంది నాట్యకత్తెలు, 200 మంది సంగీతజ్ఞులు ఈ దేవాలయ సేవకు అంకితమై ఉండేవారు. సోమనాథ దేవాలయ దుర్గ ప్రాకారాన్ని బ్రద్దలు చేసి దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి 5,000 మందిని వధించి అందరి ప్రార్థనలను త్రోసిపుచ్చి సోమనాథలింగమును బ్రద్దలు చేశాడు. ఈ బ్రద్దలైన శివలింగపు ముక్కలు మక్కా మదీనాలకు, అక్కడ మసీదులకు రాళ్లుగా వినియోగించుటకు పంపినాడు. ఈ దేవాలయం నుండి 200 మణుగుల బంగారాన్ని ఒలిపించుకుని పోయినాడు. గృహోన్ముఖుడు అగునప్పుడు కొందరు రాజపుత్రులు ఇతను నమ్మించి థార్ ఎడారిలోనికి మళ్లించినారు. అందు అతని సైనికులు పలు బాధలు పడినారు. జాట్ రాజపుత్ర యోధులు అతని సేనల మీద పడి అతని వద్దనున్న ధనమును కొంతవరకు నిలువరించినారు. జాట్లపై దాడి క్రీస్తు శకం 1029. సోమనాథ దేవాలయ దండయాత్ర కాలంలో పలు బాధలు పెట్టిన జాట్ రాజపుత్రులను శిక్షించదలచి చిట్ట చివరి దాడి చేశాడు. వారిని ఓడించి వారి గ్రామములను దోచుకున్నాడు. ఆ మరుసటి సంవత్సరమే గజనీ మరణించినాడు. డాక్టర్ స్మిత్ చరిత్రకారుని అభిప్రాయం ప్రకారం ఒక విశాల భూభాగంపై దోపిడీ చర్యలు నెరపిన ఒక గనుడైన రాజైన దోపిడీ దొంగ బ్యాండిట్గా అభివర్ణించినాడు. ఇంకనూ అనేక మంది చరిత్రకారులు ఈ గజనీ గురించి పలు రకాల అభిప్రాయాలు వెలువరించినారు.